హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి 28వ తేదీన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది దివ్యాంగులకు, వికలాంగులకు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోనైతే మీరు ఇక్కడ చూస్తున్నారు. అయితే నేను ఈ వీడియో చేశాను 28వ తేదీనే వీడియో అయితే చేశాననమాట. సో అప్పుడు చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అడిగినటువంటి ఒకే ఒక్క కామెంట్ ఎక్కువగా వచ్చింది. ఎప్పటి నుంచి ఫ్రీగా అయితే బస్సులలో ప్రయాణం అనేది ఉంటుందని చెప్పి అడిగారనమాట. యాక్చువల్‌గా జియో పాస్ చేసినప్పటి నుంచి అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించాలి. సో చాలామంది కూడా మేము టికెట్ పే చేస్తున్నామని చెప్పి కామెంట్స్‌లలో పెడుతున్నారనమాట. సో దీనికి రీజన్ ఏంటనేది గవర్నమెంట్ అయితే చెప్పలేదు. అక్కడ ఈ యొక్క ఆర్టీసీ ఈ యొక్క బస్సు కండక్టర్లు ఏం చెప్తున్నారంటే, మాకు ఇంకా కూడా ఏమి ఆర్డర్స్ రాలేదండి ఉచితంగా ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి ప్రయాణం అనే దాని మీద అని చెప్పారనమాట. సో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ చేసిందనమాట. 40% కంటే డిసేబిలిటీ ఎక్కువగా ఉంటే వారికి ఉచిత బస్సు ప్రయాణం అనేది కొన్ని ప్రత్యేకమైన బస్సులలో ఇస్తాము. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన బస్సులలో 50% రాయితీతో వాళ్ళకి అనుమతి అయితే ఇస్తాము. సో చార్జెస్ అనేవి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఈ జీవో విడుదలయ్యి మనకి ఇంకా కూడా 3 రోజులైతే అవుతుంది. అయితే ఈ యొక్క జీవో అమల్లో ఉందా లేదనేది క్లారిటీ లేకుండా వచ్చేసిందనమాట. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, సో మనకి మనమే హెల్ప్ చేసుకోవడము. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారా? లేదా ఏవైతే ఉచిత బస్సులు ఉన్నాయో వాటిల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా? ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జియో అయితే రిలీజ్ అయింది 28/2/2026న. సో అయితే ఈ జియో అమల్లోకి తీసుకొచ్చారా లేదనేది సో ఏపీఎస్ఆర్టీసీ నుంచి కానివ్వండి, మన యొక్క గవర్నమెంట్ నుంచి అయితే క్లారిటీ అయితే లేదు. అలానే కొంతమంది అడిగినటువంటి ప్రశ్న, సహాయకులుగా వచ్చేటువంటి వాళ్ళకి 50% రాయితీ అనేది ఇప్పుడు ఈ పథకం ద్వారా అయితే రావడం జరుగుతుందన్నమాట. ఏదైతే మనం జియో అయితే చూసామో ఆ జియో ద్వారా. సో దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్లో డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఒకసారి జియో పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ముఖ్యంగా 5 పాయింట్లు అనేవి చెప్పారు. ఇంద్రధనుస్సు అనే పథకం ద్వారా 40% కంటే ఎక్కువ డిసేబిలిటీ కలిగినటువంటి ఈ యొక్క పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ సంబంధించి అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పిస్తాము. కొన్ని బస్సులలో ఉచితంగా ఉంటుంది, కొన్ని బస్సులలో 50% మీరు టికెట్ అనేది కొనుక్కోవాల్సి అయితే ఉంటుందని చెప్పారనమాట. సో వాటి గురించి కూడా మనం ముందుగా అయితే తెలుసుకుందాము. సో ఈ యొక్క బస్సులో వచ్చేసి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు షేర్ చేస్తాను, చూడవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5 రకాల బస్సులలో మీరు టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు ఈ జియో ప్రకారము. ఇక్కడ చూసుకున్నట్లయితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లు, మెట్రో ఎక్స్ప్రెస్లు, సిటీ ఆర్డినరీ బస్సులలో మాత్రము సో ఉచితంగా మీరు ప్రయాణం చేయవచ్చు అని చెప్పి జియో అయితే చెప్పింది. అలానే కొన్ని బస్సులలో మాత్రము ఉచితంగా ఉండదు, 50% టికెట్ అనేది కొనుక్కోవాలని చెప్పింది అనమాట. ఈ బస్సులు వచ్చేసి నాన్ స్టాప్ బస్సులు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎక్కడా కూడా ఆగకుండా డైరెక్ట్గా ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళేటువంటి బస్సులు అనమాట. ఎక్కువగా మనము తిరుమలకి అదేవిధంగా ఈ యొక్క చూస్తామన్నమాట. ఒక ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నాన్ స్టాప్ బస్సులు అనేటివి. ఆ బస్సులలో మాత్రం 50% ఛార్జెస్ అనేటివి ఉంటాయని చెప్పింది. అంతర్రాష్ట్ర బస్సులు అంటే మన యొక్క పొరుగు రాష్ట్రాలు అయినటువంటి తమిళనాడు మరియు కర్ణాటక, అదేవిధంగా మన యొక్క తెలంగాణ వైపుగా వెళ్ళాలనుకుంటే మీకు 50% ఛార్జెస్ అనేటివి పడతాయని చెప్పింది. సప్తగిరి ఎక్స్ప్రెస్లు అంటే ఇవి తిరుమల వైపుగా ఎక్కువగా చూస్తామన్నమాట. ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్లలో 50% ఛార్జెస్ అనేటివి వసూలు చేసుకుంటామని చెప్పింది ఆర్టీసీ. అల్ట్రా డీలక్స్ బస్సులు ఉంటాయి, వీటిల్లో కూడా 50% రాయితీ అనేది ఇస్తామని చెప్పిందనమాట. సో ఈ విధంగా ఈ బస్సులలో మాత్రం 50% ఛార్జెస్ అనేటివి పడతాయి. ఈ బస్సులలో మాత్రం పూర్తిగా ఉచితంగా వస్తుందని చెప్పిందనమాట. అలానే వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించి తోడుగా వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఛార్జెస్ కూడా వాళ్ళకి 50% అనేటివి తీసుకుంటామని చెప్పిందనమాట. సో వీళ్ళని ఎస్కాట్స్ అని అంటారంట. సో వారికి సంబంధించి కూడా 50% రాయితీ అనేది ఇస్తామని జియోలో మెన్షన్ చేశారండి. పాయింట్స్గా 5 పాయింట్స్ అయితే ఇచ్చారు. అందులో 4వ పాయింట్ వచ్చేసి ఈ యొక్క ఎస్కాట్స్కి సంబంధించి అయితే చెప్పారు. సో అయితే ఇక్కడ కండక్టర్ గారు ఇతనికి ఖచ్చితంగా అవసరం, ఈ పర్సన్ అంటే తోడుగా వచ్చినటువంటి పర్సన్ ఖచ్చితంగా అవసరం అని నమ్మితేనే 50% ఛార్జెస్ అనేవి పెడతారని స్పష్టం చేసింది. అయితే జియో విడుదలయ్యింది. సో జియో విడుదలయ్యి మనకి ఇంకా కూడా 3 రోజులు అయితే టైం అయిపోయింది. అయితే ఈ యొక్క అమల్లోకి ఎందుకు రాలేదు అనేది చాలా క్వశ్చన్గా అయితే మారిపోయిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఏం చేయవచ్చు అంటే ప్రత్యేకమైన పాసులు అనేటివి రిలీజ్ చేయవచ్చు. ఆల్రెడీ పాసులు పొంది కొంతమంది అయితే 50% రాయితీతో బస్సులలో అయితే తిరుగుతూ ఉన్నారనమాట. లేదా వారి దగ్గర ఉన్నటువంటి యూడిఐడి కార్డు ద్వారా లేదా సదరం కార్డు ద్వారా అయితే తిరుగుతూ ఉన్నారు. సో వారికి అయితే ఈ యొక్క 50% అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క బస్ పాస్ లేనటువంటి వాళ్ళు, యూడిఐడి కార్డు లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా సదరం యొక్క కార్డు లేనటువంటి వాళ్ళు సంబంధించి
ప్రత్యేకమైన పాస్లు ఇవ్వాలని ఆలోచిస్తుందా, లేకపోతే ఈ యొక్క కార్డులు ఉంటే సరిపోతుందా అనేది స్పష్టమైతే చేయలేదన్నమాట ఆర్టీసీ డిపార్ట్మెంటు. సో త్వరలో మరొక సమాచారం అనేది రావచ్చండి. ఈ యొక్క ఫ్రీ బస్ అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి గనక ఇంకా కూడా అమల్లోకి రాకపోతే ఒక ఖచ్చితమైన సమాచారం అయితే వస్తుంది. అయితే వచ్చిందా లేదా అనేది తెలియలేదు ఇంతవరకు. అయితే మీరు ఇక్కడ కామెంట్ చేస్తేనే తెలుస్తుంది నాకు కూడా. ఎందుకంటే మనమే హెల్ప్ చేసుకోవాలన్నమాట ఇలాంటి విషయాలలో. సో కాబట్టి మీరెవరైనా సరే ఈ రీసెంట్‌గా ఎవరైనా సరే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది చేశారా? మనం చెప్పుకున్నటువంటి బస్సులలో, లేదా ఈ యొక్క టికెట్ అనేది తీసుకొని ప్రయాణం చేస్తున్నారా లేదా అనేది ఒకసారి మీరే కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే బాగుంటుంది. సో మీకు డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. డైలీ కూడా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేయబడతాయి. అలానే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి లైక్ చేసినట్లయితే నలుగురికి ఈ సమాచారం రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దివ్యాంగులు, వికలాంగులు ఎవరైనా సరే రీసెంట్‌గా ప్రయాణం చేసి టికెట్ తీసుకొని ప్రయాణించారా? లేదా ఉచితంగా ప్రయాణించారా అనేది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.